ఈసారి ఏ బండి వచ్చినా సరే చూసేసేయాల్సిందే. ఎవడ్రా దరిద్రుడు ఆటో ఎక్దాం అనుకుంటే కిందకు దోయేశాడు. ఆటో ఎక్కడానికి వచ్చారా? మా గురువు గారిని కొట్టడానికి కదా. మీ గురువు గారిని కొట్టడానికా? మాకేం అవసరం రా. మళ్ళీ ఏం కనకారం చేశారా? ఏం చేసామా? మా గురువు గారికి పెళ్ళైపోయింది. పెళ్ళైందా? 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 పెళ్ళైపోయిందా? పెళ్ళైందా? పెళ్ళైపోయిందా? 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 సూర్యకు పెళ్ళయిందన్నావు, నిజమా? ఇంతకీ ఎక్కడ్రా వాడు? మా గురువు గారు సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకొని సర్పంచ్ అయ్యే అర్హత పొంది మన ఊరిని ఉద్ధరించడానికి శ్రీమంతుల్లా తిరిగి వస్తున్నాడు. ఊరితో ఒక సెల్ఫీ. అంత బిజీ నా ఫోన్ ఎత్తకుండా కబ్బునాయాలా అని. ఏంది ఇది? రింగ్ టోనా? బ్యాక్గ్రౌండ్ టోన్ అనుకున్నానే. అబ్బే ఇక్కడ అంత లేదు కానీ ఫోన్ పెట్టే. ఎలారా తమ్ముడు, ఇది సీక్రెట్ కాదు, అందరికి చెప్పే. అది అప్పుడు అక్కడ అలా. గురువు గారు, మన ఫస్ట్ పార్ట్ కే ఇంత ఫేమస్ అయ్యా ఉంటే సెకండ్ పార్ట్ కి ఏమవుతాం గురువు గారు? ఇది రమేష్ అన్న వాయిస్ లాగుందే. ఆయన అక్కడ ఉంది కదా ఎడిటింగ్ లో కట్ చేస్తాడు. ఈడ కట్ చేస్తాడు ఏంటి? ముందా బాస్ మార్చండి రా, పెళ్ళి అవుతుంది. థ్యాంక్ యూ బాస్. ఇప్పారు గురువు గారు, ఈ సిటీకి మనకు సెట్ కాదు గురువు గారు. మన ఊరికి వెళ్ళి సెట్ కింద కూర్చొని సింతకాయ ఏమన్నా బతికేస్తాం. పదండి గురువు గారు, వెళ్ళిపోదాం. వద్దురా శిష్య, ఊర్లో శబ్దం చేసి వచ్చాను రా. వెళ్తే ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా పెళ్లి చేసుకుని వెళ్ళాలిరా. సరే గురువు గారు, పిల్లలు బడికి వెళ్ళాలి, పెద్దోళ్ళు పనికి వెళ్ళాలి. మనం మీ పెళ్ళి అయ్యాకే మన ఊరు వెళ్ళాలి. ఇదే మన శబ్దం గురువు గారు. ఎలారా శిష్య? మీ ముఖానికి ఎలా పెళ్ళిన గురువు గారు. మనమే ఒక అమ్మిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. అంతేనా? అంతే గురువు గారు. ప్రతిజ్ఞ. 6 100 అయినా 100 150 అయినా, పవన్ కళ్యాణ్ సీఎం అయినా, చంద్రబాబు పిఎం అయినా, మన జూనియర్ సంపు భార్గవ్ సూపర్ స్టార్ అయినా పట్టించుకోకుండా ముందుకు సాగి అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకుని ఊరికి వెళ్తామని త్రిష, నయనతార, అనుష్క, ఫైనల్ గా సమంత మీద ప్రతిజ్ఞ చేస్తున్నాను. మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు రా?
ఏం గురువు గారు వాళ్ళ మాత్రం అమ్మాయిలు గారా, వాళ్ళకి మాత్రం పెళ్లిళ్ళు కావా? మీరు చేసుకుంటే కాపురాలు చేయరా? అయితే సన్నీ లియోన్ పేరు కూడా చెప్పరా. యాసకే మీకు పెళ్లిగా అంది. యాసకైనా హద్దునాలు గురువు గారు. అయితే కాదారా శిష్య? మీకు ఎప్పుడు పెళ్లి అవుతుందో ఇంక నేను ఎప్పుడు చేసుకుంటానో. అయితే ఖచ్చితంగా లవ్ చేయాల్సిందేనా? మనకెలా పడతారు శిష్య అమ్మాయిలు? ఎందుకు పడరు గురుగారు? ప్రేమ గుడ్డిది, అమ్మాయిలంటే అదోలకే పడతారు. ఏదోనా గురుగారు చెప్పండి గురుగారు, ఏదైతే నేను చూసుకుంటాను. చెప్పండి. ఇది అమ్మే నిన్నే ఇట్రా ఏంటండి? ప్రపోజ్ చేయడానికి. ఏంటి నువ్వు చేసేది? లవ్ ఇంకేం చేస్తారా? ఐ లవ్ యూ, నా హార్ట్ నీకే. చేతులు ఖాళీగా లేవు, మీది మీ దగ్గరే పెట్టుకోండి. పోమే పో, నువ్వు లేకపోతే రోడ్డు మీద అమ్మాయిలు లేరేంది మాక. పదండి గురుగారు. గురుగారు ఇంకొక అమ్మాయి వస్తుంది, ప్రపోజ్ చేయండి. ఏంది మీకే? లేదులే, నీ ముఖానికి యాంకర్ అనసూయ వస్తుంది. లేదురా శిష్య, భయం వేస్తా ఉందిరా. ఏం కాదు రండి గురుగారు, ప్రపోజ్ చేయాలి. శిష్య భయం వేస్తుందిరా. గురుగారు ఇంక చాలే, ప్రపోజ్ చేసింది, ప్రపోజ్ చేసింది. ఎక్స్క్యూజ్ మీ, మై గురు వాంట్ టాక్, యూ టాక్. టాక్ చెప్పండి చెప్పండి. వద్దురా శిష్య, రే శిష్య వద్దురా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. టైం ఎంత? అడగరా, అడుగు. టైం ఎంత, చెప్పుల సైజ్ ఎంత, వాళ్ళ ఇంట్లో కుక్క ఉందా, అది ఆడదా మొగదా? శవాల దగ్గర సెల్ఫీ తీసుకునే మొహం నువ్వు. గురువు గారు. ఓకే ఓకే అర్థమైంది. అమ్మే ఐ లవ్ యూ. కారుందా? మా ఊర్లో పొలంలో బోరుందండి. పోనీ క్రెడిట్ కార్డు ఉందా? జేబులో ఆధార్ కార్డు ఉందండి. పోనీ ఇంకేముంది? నా హార్ట్ ఉందండి, అది మీకే, తీసుకోండి. అబ్బో, మీది మీ దగ్గరే పెట్టుకోండి, మాకు అవసరం లేదు. ఏందా? హార్ట్. మీరేం బాధపడకండి గురుగారు, మీకు నేనున్నాను. Yo, 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 yo. Hi, Bong. How much time now? Yo, 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 yo. Wait a second. ఇంగ్లీష్. గురువు గారు. వన్ టైం. Yo, oh, oh, oh. Yo, 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 oh, oh. Go straight to take her to Sunny street to Trisha flat to Anushka hit to Nitya shot to Samantha cute to Kajal sweet to don't eat to go straight to then right to then left to under bridge to Cambridge on a big wall there is a big clock that is the railway station you can find time now. అర్థం కాలా? నేరుగా పో, లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, మళ్ళీ నేరుగా పో. ఏమా మళ్ళీ నేరుగా పో, నీలాంటి వాళ్ళ కోసమే పెద్దది. వెళ్ళి తీసుకో, ఎలా? రే, ఎవరో ఇద్దరు బకరాకాలు వచ్చారా, పడేయాలి ఈరోజు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మా కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ అవుతారా? ఇంజనీరింగా? అవును సార్, మీరే జెంటిల్మెన్ లాగా ఉన్నారని. ఓకే ఓకే. మా కాలేజీలో చాలా ఫెసిలిటీస్ ఇస్తాం. అబ్బాయిలు అమ్మాయిలు ఒకే క్యాంపస్, కో ఎడ్యుకేషన్. అవును, మా టీసీలు మా ఊర్లో ఉన్నాయా? పర్లేదు సార్, 2 months తర్వాత సబ్మిట్ చేయొచ్చు. ఈ 2 నెలలు సరిపోతే మనకి అమ్మాయిలు పడేసేదానికి. అమ్మా ఏ కాలేజ్ ఉన్నావు? కదిలినాడు రాల హృదయాల. గురుగారు మీ గురించి ఆలోచిస్తున్నాం గురుగారు. ముందు ఆ పాట పనరా, ఈ ఎక్స్ట్రా తట్టుకోలేకపోతున్నా. మీ ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నాను గురుగారు. ముందు గేట్ తీరా. ఓపెన్. గురుగారు
క్లీన్ చేద్దామా? ఏం క్లీన్ చేద్దామా? ఆయమ్మ అన్నయ్య కొంచెం సైడ్. ఆ? అనేసావా? నువ్వు కూడా అనేసావా? అన్నయ్య, పెద్దమ్మ, పెదనాన్న, బాబాయ్ అని నీలాంటి ఫిగర్లు కూడా మా గురుగారు అన్నయ్య అంటే మా గురుగారికి పెళ్ళి ఎప్పుడు అవ్వాలి? ఎలా? ఏం చేద్దాం గురువుగారు, మీ కర్మ. ఏంటి వీడు? హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ మండే నుంచి మీకు మిడ్ ఎగ్జామ్స్. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. సార్ ఇంతకీ పాస్ ఎంతకే? 35. ఐ లవ్ ఇండియన్ గవర్నమెంట్ సార్. ఎస్, ఐ లవ్ ఇండియన్ గవర్నమెంట్ సార్. లీటర్ పెట్రోల్ 70కి పెంచారు, లీటర్ డీజిల్ 60కి పెంచారు, గ్యాస్ పెంచారు, మన నిత్యం వాడే కూరగాయల మీద వ్యాట్లు, బ్యాట్లు, రాట్లు, మ్యాట్లు, క్యాట్లు ఇలా పెంచుకుంటూ పోయారు. ఒక్క పాస్ మార్కులు తప్ప. అందుకే ఐ లవ్ ఇండియన్ గవర్నమెంట్ సార్. ఎర్ర చేసా ఎట్ చెప్పా? రాసింది నేనే కదా. లేటు వయసులో లేత పిల్లని చూస్తే ఇలాగే ఉంటుంది. ఏంట్రా లైన్ వేస్తున్నావా? చలచిత్రాల లాగా ఇన్షర్ట్ చేసుకుని పౌడర్ రాసుకుని చేతిలో రోజా పువ్వు పెట్టుకుని యావరేజ్ ఫిగర్ కనపడగానే ఏ పోరి ఐ లవ్ యూ అని వంగోని వినయంగా ప్రపోజ్ చేస్తారే, ఆ స్టార్ అనుకున్నావే? సెల్ఫీ స్టారే. నీకు నేనేంటి, నా శిష్యుడు కూడా ఐ లవ్ చెప్పుడు. ఎరా శిష్య? ఒక్క నిమిషం రా. సెల్ఫీ విత్ రిజెక్టెడ్ గర్ల్. సూపర్ గురువు గారు. మన అబ్బాయిలు యావరేజ్ ఫిగర్కి లైన్ అయ్యాం. ఏయ్, మా గురువుగా లైన్ వేసి నీకు కాదు, నీ పక్కన కూర్చున్న అమ్మాయినికి ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. వెళ్ళండి గురుగారు, వెళ్ళండి. రండి గురుగారు. గురువుగారు గుద్దుతో కొడితే గొంతులో పడతారు, ముద్దుతో కొడితే గుండెల్లో పడతారు. రండి గురువుగారు, రండి. నేరుగా ముద్దు పెట్టేయాలి. గురుగారు పడితే పడ్డారు కానీ అమ్మాయి నవ్వింది గురుగారు. ఇలా నవ్విందంటే పడిపోయినట్టే. వెళ్ళి మంచి మెల్లిడి వేసుకోండి. కలిసినది మనసు, కదిలినది పాదం, కలిసినది మనసు నీతో. తెలిసెను నీవని ప్రాణం, నీ అడుగులు నేనే సాగనా అనుక్షణం. తెలిసెను నీవని ప్రాణం, నీ అడుగులు నేనై సాగన ప్రతిక్షణం. చెయ్యి చెయ్యి కలిపి సరదాలే తోడుగా, చెయ్యి చెయ్యి కలిపి సరదాలే తోడుగా, నీ వెనకే నీ నీడలా సాగనా ఈ జీవితం. కలిసినది మనసు, కదిలినది పాదం, కలిసినది మనసు
నీతో లా 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 లా. ఏంది గురుగారు ఈ పని? కాలేజీలో పరీక్ష అంటపా. సార్, ఏంద్రా అప్పుడే రాసేసావు? ఆన్సర్ రాసేవాడికి టైం కావాలి సార్, క్వశ్చన్స్ రాసేవాడికి ఎందుగా? రే హాల్ టికెట్ నెంబర్ లేదేంద్రా? నా దగ్గర ఫోన్ నెంబర్ తప్ప ఇంకే నెంబర్ లేదు, కావాలంటే చెప్తా రాసుకోండి. హాల్ టికెట్ నెంబర్ తీసుకోలేదా? మరి ఏం చేసావురా ఇన్ని రోజులు? ఎప్పుడు ఇచ్చారు నాకా? హాల్ టికెట్ నెంబర్ లాంటి ఎలా వచ్చారా కాలేజ్కి ఇన్ని రోజులు? నాకు అసలు అడ్మిషనే కాలేదు. అడ్మిషనే కాలేదా? మరి ఎలా వచ్చారా కాలేజ్కి ఇన్ని రోజులు? ఓ అదే, చెప్తా వినండి. నేను మా గురువు గారు రోడ్లో బాధపడతా పోతా ఉన్నామా, ఎవడో వచ్చినాడా, ఏదో పేపర్ ఇచ్చినాడా, మా దగ్గర టీసీలు లేవని చెప్పామా, అయినా పర్లేదు 2 నెలలు రావచ్చు అని చెప్పాడా, వచ్చినామా, ఏడుకు వస్తానే ఎగ్జామ్ అన్నారా, నాకే వచ్చా రాయడానికి. మా గురువు గారు ఇంకా చూస్తానాడా, ఉంటా వస్తా బాయ్. శిష్య శిష్య గురుగారు, ఈ ఎగ్జామ్ లో పిల్ల నా వైపు చూస్తుందిరా, పిల్ల పడిపోయిందిరా. ఎంత కష్టమైన అమ్మాయిని వదిలేదు లేదు, ఆ అమ్మాయి నాకు అవునా? అంతే. సరే గురుగారు, నువ్వు మధ్యలో చెడగొట్టద్దు, ఆ అమ్మాయి నాకు ఫిక్స్ చేసుకున్నా, ఆ అమ్మాయి నాది. సుచి ఆగు. ఏంటి? ఐ లవ్ యూ ఇది చెప్పడానికే వచ్చా. ఐ లవ్ యూ. ఐ డోంట్ వాంట్ యువర్ లవ్. సారీ రాకేష్. ఏ మర్యాదగా లవ్ చేయి. నో వే. ఏంటే లవ్ చేయమంటే మర్యాదగా బిల్డప్స్? ఒక నిమిషం భయ్యా, ప్రేమ అంటే ఇష్టంగా పుట్టాలి, ఇలా కష్టంగా కాదు. ప్రేమ అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ ఆలోచనగా మారాలే కానీ ఇక్కడ ఆలోచనగా పుట్టి ఇక్కడికి చేరాలి అనుకోకు, అలా ఎప్పటికీ చేరదు. ఒక నిమిషం భయ్యా, అమ్మాయిని ప్రేమించడం కాదు గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే మనకు జన్మనిచ్చే అమ్మగా ఓ అమ్మాయి, మనతో జీవితం పంచుకునే భార్యగా ఓ అమ్మాయి, మన సంతోషాలకు చిరునామాగా ఉండే సోదరి ఓ అమ్మాయి, రేపు మన కడుపునే పుట్టి మన కళ్ళ ముందు మహాలక్ష్మిలా తిరుగుతూ మన ఇంట్లో ఆనందాన్ని నింపే కూతురుగా ఓ అమ్మాయి, ఇలా ఇన్ని విధాలుగా మన చుట్టూ తిరుగుతూ మన ఆనందం కోరుకునే అద్భుత రూపం రా అమ్మాయి. అలాంటి స్త్రీని గౌరవించడం చేత కానీ నీకు అమ్మాయిని ప్రేమించే అర్హత లేదు భయ్యా. ఒక్క నిమిషం భయ్యా, ఒక్కటి చెప్తాను విను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి కొన్ని నిబంధనలు, అందులో ఒకటి సర్పంచ్ అవ్వాలి, అంటే 7th పాస్ అవ్వాలి. దానికోసం వచ్చి రాని చదువుతూ ఎలాగోలాగా చదివి పక్కన దాంట్లో చూసి రాసి అడుకొని రాసి ఎలాగోలాగా రాసి 7th పాస్ ఏకైక మరగాడిగా నిలబడితే మళ్ళీ ఇంకో కండిషన్ ఎదురైతే, అదే పెళ్లి అయితే పెళ్లి కోసం తిరిగిన చోట తిరగకుండా తిరిగి ప్రతి చోట తిరిగి చివరికి జాబ్ లేకుండా పెళ్లి నీకుండా ఉంటే, జాబ్ కోసం సిటీకి వచ్చి రోడ్ల మీద పిచ్చుకొక్కులా తిరుగుతూ ఉంటే, ఎందుకు పనికి రావు, నీకు పెళ్లి ఎందుకు రాని మా నాన్న తిరుగుతుంటే, ఒక్కో మెతుకు చేతితో తినలేక స్పూన్తో తింటూ చచ్చిపోతున్నా నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసు, ఇదిగో మా కాలేజీలో 2 నెలలు టీసీ లేకుండా చదువుకోవచ్చు అంటే విని ఈ 2 నెలల్లో ఎలాగైనా అమ్మాయిని పడేయచ్చు అని చెప్పేసి ఈ కాలేజీకి వస్తే, ఇక్కడ నా అదృష్టమో కానీ నేర్చుబడిన అమ్మాయి ఇక్కడ నాకు ఎదురైతే, ఆ అమ్మాయి వెనకాల పిచ్చుకొక్కలా తిరుగుతూ ఉంటే, ఎట్టకేళ్ళకి అమ్మాయి నన్ను చూసి నవ్వితే, ఇక అమ్మాయిని ఫిక్స్ అయ్యి ప్రపోజల్కి రెడీగా ఉంటే, ఆ అమ్మాయిని కూడా మధ్యలో గదిలో నువ్వు తనుకోవడానికి నువ్వు వస్తే, ఎలా ప్రపోజల్ అర్థం కాకుండా రాక వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను రా? అలా వదులుకుంటే నేను యూత్ ఎందుకు అవుతాను రా? గురువు గారు, ఇట్స్ అ మెరాకిల్ వరాకిల్ అక్కినే నకిల్. చూడు తమ్ముడు, అయినా ఇంత కష్టపడి టేకుల మీద టేకులు తీసుకొని 2 రోజులు ప్రాక్టీస్ చేసి 10 టేకుల్లో చెప్తే మధ్యలో నీ బిల్డప్ ఏంట్రా గూట్లే? ఏమంటారు గురుగారు? ఏందిరా ఇంత ఇటున్నావా? రేయ్ గురువుగారు, మీలో ఇంత మంచోడున్నాడా? ఇన్ని రోజులు మీలో గురువుని మాత్రమే చూశాను గురువుగారు, ఫస్ట్ టైం మీలో ఒక దేవుణ్ణి చూశాను గురువుగారు. సూర్య, నీలో ఇంత మంచివాడున్నాడా? ఇన్నాళ్ళు నీలో వెదవేషాలే చూశాను, కానీ అది సూర్య, ఫస్ట్ టైం నీలో నేను చూస్తున్నాను. మంచివాడంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడో, లక్షలు సంపాదించేవాడో, కోట్లు ఉన్నవాడో కాదురా. నీలా స్త్రీలను గౌరవించాలి, కుటుంబాన్ని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. అలాంటోడితో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. అందుకే సూర్య, ఐ లవ్ యూ.
రా పోదాం పెళ్లి చేసుకుందాం. మీరు సూపర్ గురుగారు. ఇప్పుడు చూపిస్తాం మనం ఏంటో. క్లాప్ క్లాప్. లెట్స్ గో టు పీకే సముద్రం. ఒరే పెళ్ళయిందన్నారు, ఎలాగోలా మంచిదే, ఇకనైనా అమ్మాయిని చూపించండి రా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. అల్లా అంతేం లేదు కానీ చెప్తా కొట్టలేదు ఇంకా. పెట్టే ఫోను. ఇది కూడా రింగ్ టోనా? నాకు వెల్కమ్ సాంగ్ అనుకుంటున్నా. నా వంకాయ ఏం కాదా? ఆ? ఇది సెకండ్ సిమ్. ఈ నా కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది నాకు తప్ప. గురుగారు శిష్య శిష్య ఏమైంది గురుగారు? శిష్య నీకేం కాలేదు కదా? అంతా బాగానే ఉంది కదా? ఏమైంది గురుగారు? నాకేం కాలేదు గురుగారు. నాకు పెళ్ళినట్టు కలొచ్చింది శిష్య. గురుగారు మీకు పెళ్ళినట్టు కల వచ్చింది, అయితే మీకు ఇంకా పెళ్లి కాదులే. శిష్య ఈ పెళ్లి కల నాకు కలలా మిగిలిపోతుంది శిష్య. గురుగారు మీకు ఇంకా పెళ్లి కాదు, నా మాట వినండి, మన ఊరికి వెళ్ళిపోదాం పదండి. శిష్య అలా అనకరా ప్లీజ్ రా, నాకు పెళ్లి కావాలరా ఎలాగైనా. గురుగారు నా మాట వినండి గురుగారు, ప్లీజ్ గురుగారు, మన ఊరికి వెళ్ళిపోదాం గురుగారు. బాయ్ చెప్పేసి పదండి గురుగారు, వెళ్ళిపోదాం. మన పల్లికి వెళ్ళి పల్లీలు అమ్ముకుంటానా బతకచ్చు, ఈ గుళ్ళో ప్రసాదాలు తింటూ బతకలేం గురుగారు. ప్లీజ్ గురుగారు పదండి. అలా అనకరా, నాకు పెళ్లి కావాలరా శిష్య, పెళ్లి కావాలరా. అదిగో గురుగారు డైరెక్టర్ కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఆయన అడగాలి మీరు. ఓకేమ్మా, షూటింగ్ అంతా ఓవర్గా ప్యాకప్ చెప్పేద్దామా? అన్న డైరెక్టర్ అన్న నాకు పెళ్లి చేయండి అన్న, ఎలాగైనా నాకు పెళ్లి చేయండి అన్న. ఊర్లో చూసి చాలా అవుతుందన్న, పెళ్లి కాకుండా పోతే అవమానం అన్న. ప్లీజ్ అన్న ఏదో ఒకటి చేసి నాకు పెళ్లి చేయండి అన్న. అయ్యో అంత టైం లేదా ఇప్పుడు? అన్న మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు టైం సెట్ చేసుకుని నాకు పెళ్లి చేసానన్నా, ఊర్లోకి వెళ్ళానన్నా, అవమానం అన్న. అయినా ఇప్పుడే పెళ్ళి అయితే నెక్స్ట్ టైం మా మాట వింటావా నువ్వు అసలు? అన్న తప్పుకుంటా వింటానన్నా, ప్లీజ్ అన్న మీరు ఏది చెప్తా వింటానన్నా, మా శిష్యుల మీద అన్నా ప్లీజ్ చేసేయాలి. ఈ ఒక్కసారి నీకోసం. షూటింగ్ కంటిన్యూ, టేక్ పొజిషన్, రోలింగ్ యాక్షన్. థ్యాంక్ యూ అన్న. శిష్య డైరెక్టర్ అయితే ఒప్పించాము, కానీ ఇప్పుడు నా పెళ్లికి మార్గం చూపేది ఎవరు? నాకు పెళ్లిచ్చేది ఎవరు? గురుగారు గుళ్ళో పంతులు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. పంతులు గారు నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఒకసారి నా జాతకం చూసి. నీ అరచేయి చూపించు. ఇది జాతకమా? ఏమైంది స్వామి? రాహువు 4వ పదం దొరికేసింది. ఏంది పిల్ల? కాదు దోషం. ఈ జాతకానికి దోష నివారణ జరగాలి. చేతిలో తావి పెట్టుకొని మారేడు చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే నీకు దోష నివారణ జరుగుతుంది. థ్యాంక్ యూ పంతులు, వస్తాం. బాబు దక్షిణ. స్వామి నాకు పిల్ల దేవుడా. స్వామి నాకు పిల్లవాలి దేవుడా, నాకు త్వరగా పిల్ల చెట్టు చూడు స్వామి. దొరికేశాడు. ఎంత అందగాడు. గురుగారు ఫిక్స్ అయిపోతావరా? గురుగారు రే ఎదవా, ఆ సిగ్గుపడ్డం ఏంట్రా? చిన్నప్పుడు చడ్డీ లేకుండా పుట్టినప్పుడు లేదా నీకు ఈ సిగ్గు? ఆపరా సిగ్గు. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నావు, వెనక నుంచి సిగ్గుపడ్డం కాదు, ముందుకొచ్చి ప్రపోజ్ చేయడం నేర్చుకో. ఛీ, వెధవా. రా వెళ్దాం. గురుగారు గురుగారు అమ్మాయిలు నమ్మద్దు గురుగారు, ఇదేదో మోసం గురుగారు. ఇలాంటి వెధవలతో చేరే ఇలా తయారయ్యా. రా ఇక. గురుగారు పెళ్ళి అయిందా లేదా? అయింది గురువుకి. అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటా? నెక్స్ట్ ప్రోగ్రామా? నాదే. మంచి చెడు అంటే మనం చదువుకున్న చదువులను, మనం సంపాదించే సంపాదనలను ఉండదండి. మనం ఎదుటి వారికి ఇచ్చే గౌరవంలోను, మన సంస్కారంలోనూ ఉంటుంది. రెస్పెక్ట్ టు ఆల్, ఎస్పెషలీ రెస్పెక్ట్ టు లేడీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కళ్యాణ్ రామ్ గడికోట.